బేసిక్గా అనుకున్నదే. ఇక్కడ ఏంటంటే జనసేన శ్రేణులు గత కొన్ని రోజుల నుండి ఒక ట్రై చేస్తున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయిపోయింది. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఓన్లీ తెలుగుదేశం వాళ్ళని తిట్టినటువంటి వాళ్ళనే పట్టుకుంటారా, పవన్ కళ్యాణ్ని దూషించినటువంటి వాళ్ళని వదిలేస్తారా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరా అన్నటువంటిది. జనసేన శ్రేణులకి ఇద్దరి మీద కోపం ఉంది. శ్రీరెడ్డి, పోసాని వీళ్ళిద్దరి మీదనే బాగా కోపం ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ చంద్రబాబును తెలుగుదేశాన్ని టార్గెట్ చేసిన ఒక 10% 20% ఉంటుంది. ప్రధాన టార్గెట్ వీళ్ళు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినటువంటిది. అందుకని వాళ్ళు ఈ మధ్యన సోషల్ మీడియాలో పోస్టుల్లో అంటే తెలుగుదేశం జనసేనకి క్లాష్ వచ్చినటువంటి సందర్భంలో ఇది మొన్న ఆ డిప్యూటీ సీఎం ఇష్యూ వచ్చిన టైంలో బాగా రైజ్ అయిన పాయింట్ అదే. అది గుర్తుంచుకున్నట్టున్నారు ఇప్పుడు. అందుకని ఇప్పుడు అరెస్ట్ జరిగిందని చెప్పాలి బేసిక్గా అయితే కనుక. జనసేన శ్రేణుల్ని సంతృప్తిపరిచారు. ఓ రకంగా ఇవాళ చూస్తే మీకు తెలుగుదేశం శ్రేణుల స్పందన చాలా పరిమితంగా ఉంది సోషల్ మీడియాలో. జనసేన వాళ్ళ శ్రేణుల స్పందన చాలా ఎక్కువగా ఉంది. సో ఇది మొత్తం మీద పోసాని అని పెట్టి 4 ఇన్వర్టర్ కామాస్ పెట్టి సాని కథ అయిపోయింది, ఇంటికి తేల్చారు, ఇట్లాంటిది. అంటే వాళ్ళు మానసికంగా సంతృప్తి చెందారనమాట. అది ఇప్పుడు కనబడుతున్నటువంటిది. ఎందుకంటే నేను చేసింది ఆయన మీద కాబట్టి జనసేన ఎలా సంతృప్తి పరుస్తారు. కానీ ఒకటి సార్, అంటే పవన్ కళ్యాణ్ గారు మొన్నటి వరకు కూడా సైలెంట్గా ఉన్న దీని మీద జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ మధ్యన ఎప్పుడు మాట్లాడలేదు అసలు దానికి సంబంధించి. లేదంటే అరెస్ట్ చేయాలి ఇలాంటి వార్నింగ్లు కూడా ఏమి ఇవ్వలేదు. అంటే చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుందా, లేదంటే ఒక లిస్టు ప్రకారం మొత్తం ప్రీ ప్లాన్డ్ గా ఈ అరెస్టులు జరుగుతున్నాయా? చట్టం తన పని తాను చేసుకెళ్ళేది ఏమి ఉండదు.